ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు న్యాయవాది ఆర్యమా సుందరం. అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరపున సింఘ్వి వాదనలు వినిపించారు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్యమా సుందరం వినిపించారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 8 వారాల్లోగా తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు న్యాయవాది ఆర్యమా సుందరం. అసెంబ్లీ సెక్రటరీ తరపున సింఘ్వి వాదనలు వినిపించారు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్యమా సుందరం వినిపించారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగత్ సింగ్ జార్జ్ తో కూడిన ధర్మాసనం స్పీకర్ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం అంటే ఎప్పుడు అన్న విషయానికి సంబంధించి, తగిన సమయం అంటే ఏంటి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ విషయం పైన కోర్టు జోక్యం చేసుకోవాలా లేదా అన్న అంశంపైనే వాదనలు జరిగాయి. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుదీర్ఘ విచారణ సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం చేపట్టడం జరిగింది. సుమారు ముఖ్యంగా 6 నుంచి 7 గంటల పాటు, అంటే ఒకే రోజు జరగకపోయినప్పటికీ మొదట బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేల తరపు వాదనలను ఇటు ఆర్యమా సుందరం అలాగే దామా శేషాద్రి నాయుడు వినిపించారు. ఆ తర్వాత స్పీకర్ తరపున నిన్న ఇటు ముకుల్ రోహత్గి సుదీర్ఘంగా 2.5 గంటల పాటు వాదనలు వినిపించారు. ఈ రోజు ఇటు అసెంబ్లీ సెక్రటరీ తరపు అభిషేక్ మను సింఘ్వి అలాగే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్యమా సుందరం వినిపించడం జరిగింది. సో ఓవరాల్ గా సుమారు సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ త్వరగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ల పైన సుదీర్ఘ విచారణ జరిగింది. ఇటు 4 వారాల్లోగా స్పీకర్ ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యవహరిస్తున్నారు.